ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అయోధ్యలో పర్యటించనున్నారు. రామ జన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆలయం శిఖరాలపై జెండాలను ఎగురవేయనున్నారు. అనంతరం ఈ కార్యక్రమం రామ మందిరం నిర్మాణంలో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటన దాదాపు 3 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రధాని మొదట బాలరాముడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా శ్రీరామ్ దర్బారులో ప్రతిష్ఠించిన విగ్రహాల ఎదుట జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పూజలు చేస్తారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్ను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు మిశ్రా చెప్పారు. అయోధ్యాత్మకంగా వాతావరణం కనిపించేలా ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, వాస్తుశిల్ప అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆలయ మ్యూజియం అభివృద్ధి, సాంకేతిక రూపకల్పనను చెన్నైలోని భాగస్వామ్య సంస్థ పరివర్తన్కు అప్పగించినట్లు చెప్పారు. జెండా ఎగరవేసే కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో జరుగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక సహకారంతో ఓం చిహ్నంతో తయారు చేసిన కాషాయ రంగు జెండాలను భక్తుల సమక్షంలో ఎగరవేస్తారు.